ఏ విధంగా పరిశుద్ధత నామం కడిగి దేవుడు జీవిస్తున్నాడో ఆ నామంను బట్టి అతన్ని మనం వెంబడించాలి, మనం కీర్తించాలి. అందుకని దావీదు మహారాజు ఇంకేం సెలవిస్తున్నాడంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకము. దేవుడు మనకు అనేకమైన ఇరుకు ఇబ్బందుల నుంచి కావచ్చు, శాంతి సమాధానం లేకుండా కావచ్చు, మన ప్రయాణంలో ఆ యొక్క యాక్సిడెంట్ల ద్వారా చాలా మంది చనిపోతున్నారు, రోగాల ద్వారా చాలా మంది చనిపోతున్నారు. కాబట్టి నీ ప్రాణం ఎవరు కాపాడుతున్నారంటే దేవుడైన యెహోవానే. ఏ ప్రాణం అయితే దేవుడు నీకు ఇచ్చారో ఆ ప్రాణంను దేవుడు సురక్షితంగా కాపాడుతున్నాడు. అందుకని ఏమని సెలవిస్తున్నాడు ఇక్కడ దావీదు మహారాజు, ప్రాణంతో కాపాడబడ్డాడు. సౌలు చేతిలో నుంచి కాపాడబడ్డ దావీదు మహారాజు తన ప్రాణంతో మాట్లాడుతున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, స్తుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకుండా, విశ్వాసం తప్పకుండా ఒక విశ్వాసంతో దేవుణ్ణి మనం వెంబడించాలి. ఆయన చేసిన తలంపులను బట్టి మనం నిత్యము జ్ఞాపకం చేసుకోవాలి. అతడు మన కోసం